హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు నాకు లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయాక కల్కి మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే వెళ్ళాలి కల్కి మూవీకి, బట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా లాస్ట్ సెమ్ అని వెళ్ళలే మూవీకి. సో ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా, ఎగ్జామ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ షోకి వెళ్దామని ప్లాన్ చేస్తాం. ఎలా అవుతుందో చూడాలి. మరి కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసాక కలుస్తాం మిమ్మల్ని. బాయ్. ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జామ్ రాసా ఏదో అలా. ఎగ్జామ్ కన్నా ఎక్కువ మూవీ కావాలనే టెన్షన్ ఎక్కువ ఉంది. బాయ్ చెప్పండి. ఎందుకు మేము దిగుతాం? ఏం అవసరం లేదు, మేము ముగ్గురం దిగుకుంటాం, మీరు అవసరమే లేదు అసలు. సే బాయ్. మీ బ్యాగ్ ఏంది మేడం? వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ ఛానల్. Please like and subscribe. These two people. నమ్మక ద్రోహులు. తీసుకుంటూ వస్తలేదు. పోదామా? 5 మెంబర్స్ కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇద్దరు రాలేదు, వాళ్ళకి ఏదో వర్క్స్ ఉన్నాయంట. సో మేము ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళి సినిమా థియేటర్కి ఆటోలో వెళ్తున్నాం ముగ్గురం. థియేటర్ లొకేషన్ వచ్చేసి అత్తాపూర్ ఏషియన్ సినిమాస్ M-Cube థియేటర్లో మూవీ చూస్తున్నాం. మీరు కల్కి మూవీ చూసారా? చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, మూవీ టైమింగ్ వచ్చేసి 2:20, బట్ మేము 1:30 వరకు థియేటర్లో ఉన్నాము. అదే మాల్లో పిజ్జా హట్ ఉంది. ఆ హాఫ్ అన్ అవర్లో పిజ్జా అయినా తినేద్దాం, ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయాం కదా అని పిజ్జా హట్ తింటున్నాము. మేము మీడియం పిజ్జా తీసుకున్నాము, దానికే 481 రూపీస్ అయింది. నాకైతే కొంచెం కాస్ట్లీ అనిపించింది ఇక్కడ పిజ్జా హట్. ఫోటో తీయాలా నేను? కాస్ట్ ఎక్కువ ఉంది కానీ పిజ్జాకి టేస్ట్ అయితే నాకు అంతేం నచ్చదు, నార్మల్గా ఉంది. ఏదో ఆకలి అవుతుంది కదా, అక్కడ ఏం లేవని తినేసాం అట్లా. 10కి రేటింగ్ ఒక 5 ఇవ్వచ్చు అంతే. కల్కి మూవీ మీరు ఏ డే చూశారు? ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే? కింద కామెంట్ చేయండి. ఇక్కడ లొకేషన్ మాత్రం బాగుంది చూడడానికి, చాలా స్పీషియస్గా. కాఫీ డే ఐ థింక్ మనం అది తిన్నాక పడుతుందో అట్లా కడుపు ఇంట్లో దీంతో పాటు బుక్ చేసినది. పక్కన అడుగుపోవే. లోపలికైతే ఎంట్రీ అయ్యాం, అది స్క్రీన్ 2, బట్ ఎక్కువ అయితే పబ్లిక్ ఏం లేరు. వీకెండ్ కాదు కదా, మేము వెళ్ళింది మండే రోజు, సో పబ్లిక్ ఎక్కువ ఏం రాలేదు. స్పెట్స్ పైన స్పెట్స్ పెడుతుంది. నువ్వు కూడా పెట్టుకో స్పెట్స్. కలిసి విడిపోయి అది ఒకప్పుడు దూరం పోవచ్చు. మరి ఇప్పుడు వెళ్ళింది 3D మూవీకి. సో విజువలైజేషన్ మాత్రం సూపర్ ఉంది మూవీలో. చూడకుండా వెళ్ళి చూడండి థియేటర్లోనే, సూపర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు కూడా. నాదైతే 3D ఎఫెక్ట్తో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసా, బాగుంది. మొత్తం మన ముందు జరిగినట్టే ఉంది. అక్కడ మూవీలో లైన్ సీన్ ఉంది ఒకటి, అది వచ్చి నా మీద పడే ఫీలింగ్ వచ్చింది నాకు 3D ఎఫెక్ట్లో చూస్తే. మూవీకి వస్తే పక్కా ఉండాల్సిన కూల్ డ్రింక్స్ అండ్ పాప్కార్న్, ఇవి లేనిది మూవీ చూడాలని ఇంట్రెస్ట్ కూడా రాదు కొందరికి, నాకు కూడా అంతే. మరి మీకు కూడా అంతేనా? అయితే కింద కామెంట్ చేయండి. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. మూవీ చెప్తే అర్థం కాదు, చూస్తేనే అర్థమవుతుంది. అందుకే చూడని వాళ్ళు ఉంటే మీరు కూడా చూసేయండి.
మూవీ అయితే అయిపోయింది. బయటకొచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మాయికి చిన్న పాప ఉంటది. సో, తొందరగా ఎళ్ళింది. మేము అలా తిరుగుతున్నాం బయట. ఏం చేయాలో అర్థం గాక. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. చెప్పనవసరం లేదు. విజువలైజేషన్ మాత్రం సూపర్. ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. మీరు కూడా థ్రిల్ అయితారు. నేనైతే ఒక్కొక్క యాక్టర్‌ని రివీల్ చేస్తుంటే షాక్. వీళ్ళందరూ ఉన్నారా మూవీలో అని. అత్తాపూర్ నుంచి ఆర్ఎం గారు వచ్చాము ఇంటికెళ్దామని. బట్ ఆకలైతుందన్నది మా ఫ్రెండ్. ఇక నాకు కూడా ఆకలైతుందని ఇద్దరం పిస్తా హౌస్‌కెళ్ళి బిర్యానీ అయితే తినేసాం. తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకండి. మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీకు వస్తాయి. బాయ్ బాయ్.